అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఒకప్పుడు తెలంగాణలో ఓటుకు నోటు కేసులు రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అదే కేసు మరలా వాయిదా జరిగిందంట. మంగళగిరి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నా ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన ఏమన్నారంటే వీళ్ళిద్దరు కుమ్మక్కాయ చేస్తున్నారు అని అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అది ఆర్కే గారు, ఏఆర్కే గారు ఇప్పటి నుంచో కూడా ఆ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బట్ దీని మీద చాలా గట్టిగా కూడా పోరాడుతున్నాడు ఆయన. అసలు అంటే ఎందుకో తెలీదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడలేదు. బట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిందో ఇప్పుడు ప్రభుత్వం మీద అన్ని మాట్లాడుతున్నారు. మాట్లాడడం వల్ల కూడా కొంత భయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాజధాని, వాస్తవానికి చెప్పాలంటే 2014 అంటే 24 వరకు కూడా ఉండొచ్చు. దాన్ని మళ్ళీ రీసెంట్గా వైసీపీ ప్రభుత్వం కూడా అడిగింది కదా, మరొక 5 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, రాజధాని మాకు అక్కడ రాజధాని లేదు అన్నట్టుగా. అంటే మేము కట్టుకోలేకపోయామని చెప్పకుండా మాకు ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి. ఆ మధ్యన పిటిషన్ ఎవరు మంత్రి కూడా పెట్టారు కదా. సో అది పక్కన పెడితే అంటే రిక్వెస్ట్ పెట్టుకున్నారు కేంద్రానికి, సజ్జల రామకృష్ణారెడ్డి మేబీ. అయితే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం అసలు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే, వీళ్ళిద్దరూ కుమ్మక్కే ఎంత చేస్తున్నారు అన్నట్టు కూడా ఆయన ఆరోపిస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అదే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది చెప్పే ఆరోపణలు, చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో టీడీపీ పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అణచివేయినప్పుడు ఇంకక్కడ ఎవరూ లేరు. ఎర్రబెల్లి దయాకర్ గారు నాకు తెలిసి వెళ్ళారు. ఆయన తర్వాత ఇంక లాస్ట్గా ఉండిపోయింది, లాస్ట్గా వెళ్ళింది ఆయనే. ఆ తర్వాత లాస్ట్గా ఉండిపోయింది మన రేవంత్ రెడ్డి గారు. అవును, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆప్షన్ లేక తెలుగుదేశాన్ని ఊరికే కావాలనే ఉద్యమం టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ ధోరణితో, 2 కళ్ళు ఎలా ఉంటారో, ఏ కన్ను ఇది అంటే అలా ఇలా మాట్లాడతారు, ఏదో ఒకటే చెప్పండి, జై తెలంగాణ లేదా జై ఆంధ్ర ఏదో చెప్పండి అని ఊరికే రెచ్చగొట్టేసి ఒకవైపే లబ్ధి చేకూరేలా చేసి అన్ని చేశారు. ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ భూస్థాపితం అయిపోయింది అనుకోవాలి తెలంగాణలో, అంతే కదా. మొన్న కాసాని జ్ఞానేశ్వర్తో అది కూడా క్లియర్ అయిపోయింది. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అదే ఆ జ్ఞానేశ్వర్ గారితో. ఆ తర్వాత అలాగా అయిపోయిన పార్టీకి ఇంకా ఆప్షన్ లేక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. వెళ్ళిన తర్వాత ఆయన సత్తా ఆయన చూపించుకున్నాడు. తర్వాత కొద్దేళ్ళకే పీసీసీ చీఫ్ అయ్యారు. పీసీసీ చీఫ్ అయిన సంవత్సరంన్నర 2 ఏళ్ళకే ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కించుకోగలిగారు. సో ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కై ఏదో చేశారనేది ఒక ఆరోపణ. సో వీళ్ళు పంతం నెగ్గించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు కాబట్టే ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు కూడా ఆ విధంగా తెలంగాణ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించారు. మొత్తానికి ఇంకోటి ఏంటంటే కోర్ట్స్కి సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉన్న వ్యవహారాలు, మధ్యంతరంగా వచ్చే కొన్ని కేసులు, ఇట్లాంటి చాలా విషయాలన్నీ మెయిన్వన్నీ ముందుకు పెట్టడం వల్ల దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాదించడంతో, పైగా సెలవులు కూడా ఉన్నాయి, సెలవుల తర్వాత పెడితే బాగుంటుంది, ఈ లోపల సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికల్లో మీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు కీలకంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత ఆ పార్టీ తరఫున ఆయన క్యాన్వాసింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికలు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కలిపి మే 13 అవుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాలకు వేరే ఉన్నాయి. రేపు 19 నుంచి తమిళనాడుకు ఫస్ట్ పోలింగ్ అవుతున్నట్టుంది. సారీ, 2వ విడత తమిళనాడు కూడా 2వ విడత. ఇంకా మ్యాక్సిమం 5-6 విడతల్లో ఉన్నాయి. మే ఎండింగ్ లో కూడా ఒకటి ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ అన్ని కలిపి జూన్ 4 పెట్టారు. జూన్ 4 పెట్టడము, తర్వాత ఏ మెజార్టీ వచ్చిందో అది గవర్నమెంట్ ఫామ్ చేయడము, ఇవన్నీ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి జూలైలో పెట్టుకుందాం అనుకున్నారు. దాని రిక్వెస్ట్ తగ్గట్టుగానే జూలైలో కూడా కొన్ని షెడ్యూల్స్ వాళ్ళు బిజీ ఎట్లా ఉంటుంది, అప్పుడు ఆ ముఖ్యమంత్రికి కాల్ షీట్లు ఎలా ఉన్నాయి, డేటా షెడ్యూల్ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేసి జూలై 24 ఎప్పుడుకో రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ ఏంటంటే ఇది చంద్రబాబు గారు నడిపించిన రాజకీయం, ఇది చంద్రబాబు గారు చెప్తేనే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఓటుకు నోటు వ్యవహారంలో క్లియర్గా ఫుటేజ్తో సహా దొరికారు, ఇంత పక్కాగా ఉన్నదానికి ఇన్నిసార్లు బెయిల్ ఇవ్వడం ఏంటి అనేది ఆర్కే గారి ఆరోపణ, రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ. నిజమే, ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆరోపణలు ఇలా చేయడం వల్ల వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఎత్తుకుంటున్నారు, కేవలం 4 ఏళ్ళు 5 ఏళ్ళకి మీరు ఇలా అనుకుంటే 10 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నాడు కదా, దాని మీద ఏం మాట్లాడతావయ్యా అని అంటున్నారు ఆల్రెడీ
కాంగ్రెస్ శ్రేణి. ఎట్లా అయిపోయిందంటే చిన్న గీత పెద్ద గీత మొత్తానికి గీత, అంతేగాని గీత లేకుండా అయితే ఏ రాజకీయ నాయకులు లేదు కదా. సో ఈ వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు చేయడం, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేయడం, మీరు వాయిదాల మీద వాయిదాలు తీసుకోవడం, అలా తీసుకోవడం వల్ల కూడా కోర్టు సమయం కూడా కొంత ఊరికే దగ్గర పెట్టడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుంది. అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కేసులు కూడా చర్చించడానికి టైం దొరకదు కాబట్టి మ్యాక్సిమం కోర్టు కొంచెం ప్రొలాంగ్ చేస్తూనే ఉంది. ఆ ప్రొలాంగ్ మీద వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి, బెయిల్ మీద నడుస్తూనే ఉంది. సో ఇది ఎట్లాంటివి ఏం మాట్లాడతామంటే ఇంకా అది చెప్పాను కదా, చిన్న గీత పెద్ద గీత అని, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఇంకా రాజకీయ నాయకులు అన్నీ ఇట్లాగే ఉంటున్నాయి. ఎవరిది చూసుకున్నా నికార్స్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి అసలు ఏ ఇబ్బంది లేదు అనడానికి ఏం లేదు. ఇంకొంతమంది ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న కేసు నడుస్తుంది, అరెస్ట్ చేశారు స్కిల్ స్కామ్ మీద, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమి లేకపోవడం వల్ల బెయిల్ వచ్చింది లక్కీగా. ఇప్పుడు దాని మీద మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, ఎలాగా అటువైపు సాక్ష్యాధారాలు చూపించలేకపోతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వ్యవస్థలకి మీడియాకి భయపడతారు, కొంతమంది భయపడరు. ఏముందిలే లొసుగులు బట్టి మనం తప్పించుకోవచ్చులే అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో రామకృష్ణారెడ్డి గారు ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కుమ్మక్కయ్యారని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేబీ ఆయనకి ఇక్కడ ఆస్తులు ఏమి లేవేమో, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద కానీ తర్వాత కేసీఆర్ గారి మీద కానీ అంతకుముందు వైసీపీ నాయకులు ఎక్కడ కామెంట్ చేసిన దాఖలాలు కనబడలేదు, ఎందుకో తెలియదు, అంతే కదా. ఎక్కడో రజనీకాంత్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారని పొగిడితేనే వెంటనే వరుసపెట్టి ఒక 4-5 మంత్రులు వచ్చి ఆయన సీకేసిన తాటెంకలా ఉంటాడు, చూడండి ఆ పదం చూడండి, అట్లా ఉంటాడు. ఆయన ఒక హీరోనా, ఆయన గౌడు చూస్తాడు, ముసలోడు గౌడు చూస్తాడు, ఇన్ని వ్యాఖ్యానం చేసిన ఈ నాయకులు ఏది అక్కడ రజనీకాంత్ కేవలం బాబు గారిని పొగిడారు తప్ప వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించకపోతే ఇన్ని కామెంట్స్ చేశారు. మరి అక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, చాలామంది ఆంధ్ర వెళ్తే చెమ్మ చీకట్లు, ఆంధ్ర అయితే గతుకుల రోడ్లు, ఆంధ్ర అంటే పవర్ ఉండదు, ఆంధ్రాలో ఎట్లా ఉందో తెలుస్తుంది కదా, అక్కడ అభివృద్ధి లేదు, కుంటుపడుతుంది, ప్రాజెక్టులన్నీ ఇటు వస్తున్నాయి హరీష్ రావు గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు. ఆంధ్ర అయితే సింగిల్ రోడ్డు, తెలంగాణ అయితే డబుల్ రోడ్డు, ఎన్ని విమర్శలు చేశారు కదా. మరి ఒక్క మంత్రి విమర్శించారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను ఎవరైతే ఫోన్ చేశారో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నా, ఎవరైతే నేను సీఎం అవ్వకుండా ప్రయత్నించారో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటా మేబీ. కాబట్టి అది చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక్కరైనా కొంచెం ధైర్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మిగతా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు భయపడుతున్నారో తెలియట్లేదు. పార్టీని ప్రతిపక్షాలన్నింటినీ దుయ్యబట్టినప్పుడు వాళ్ళని కూడా దుయ్యబట్టచ్చు కదా, ఎందుకు దుయ్యబట్టట్లేదు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటే వాళ్ళని దుయ్యబట్టడానికి, వాళ్ళని విమర్శించడానికి మాటలు రావట్లేదా, మాటలు సరిపోవట్లేదా? చూద్దాం. మరి ఇంకా సుప్రీంకోర్టు మళ్ళీ జూలై 24కి ఎప్పుడుకో వాయిదా వేసిందంట. అప్పుడు కూడా నిజంగా సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసుకోగలిగితే శిక్ష పడవచ్చు. ముఖ్యమంత్రి స్థానంలో అప్పటికి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ఇంకోటి ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే బాబు గారిని మీద ఎన్నిసార్లు ప్రస్తావించి తీసుకొచ్చినా ఆ ఛార్జ్ షీట్లో ఆయన పేరు యాడ్ చేయట్లేదు అనేది కూడా ఒక వాదం. దానికి సంబంధించి సిబిఐకి కూడా ఇవ్వండి అని కూడా ఏఆర్కే గారు పట్టుబడుతున్నారు. ఏఆర్కే గారు పట్టుబడుతున్నారు, ఆయన ఒకటి ఎందుకు పట్టుబడుతున్నారు? ఆయన వెనక ఎవరున్నారు? మరి అందరికి తెలిసిన విషయమే. సో చూద్దాం మరి జూలైలో వాయిదాకు వస్తే అప్పుడు ఎటువంటి వాదనలు వీళ్ళు వినిపిస్తారో, తెలంగాణ తరపు లాయర్ ఎటువంటి వాదనలు వినిపిస్తారో, లెట్ us wait and see. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.